1913-14 పూనాలో ప్లేగ్ వ్యాపించింది. ఆర్కే డూబే షిరిడీకి వెళ్తానని మొక్కుకొని అక్కడకు కాకుండా సాసర్వాడాకి వెళ్ళాడు. ఆ ప్రయాణంలో అతను పసిబిడ్డను కోల్పోయాడు. అతని భార్య మిక్కిలి జబ్బుపడి ప్రమాద స్థితిలో పడింది. డూబే బాబాను ప్రార్థించాడు. బాబా అతని కలలో కనిపించి, మనుష్యుడు కావించు మొక్కుబడులు చెల్లించుకోవాలి, లేకుంటే ఈ విధంగా శిక్ష అనుభవించాల్సిందే. డూబే భార్య నుదుట ఊదిని పెట్టి బాబా అదృశ్యమయ్యారు. డూబే నిద్రలేచి ఆమె నుదుట ఊదిని చూశాడు. మర్నాడు ఆమె ఆరోగ్యవంతురాలైంది. తర్వాత డూబే దంపతులు షిరిడీ వెళ్ళారు. బాబా పై విషయాలన్నీ వారికి చెప్పారు. సాయినాథ్ మహారాజ్కి జై. ఒకసారి శ్యామ సప్తశృంగి మాత మొక్కు బాబాకి చెల్లిస్తానంటే, వద్దు, ఎక్కడ మొక్కుకున్నామో అక్కడే చెల్లించాలంటారు బాబా.